హాయ్ హలో దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. సంక్రాంతి సంబరాల్లో మేజర్ పార్ట్ సినిమా. అందుకే ఎక్కడెక్కడి సినిమాలు వెతుక్కుంటూ సంక్రాంతికి థియేటర్లకు వస్తాయి. సంవత్సరం అంతా కనపడిన హీరోలు, ఏ పండుగని పెద్దగా పట్టించుకోని హీరోలు సంక్రాంతికి పోటీ పడి మరీ సినిమాలు రిలీజ్ చేస్తారు. మరి ఈ సంవత్సరం సంక్రాంతికి పోటీలో గెలిచిన హీరోలు ఎవరు? ఈ 2020 తరువాత సంక్రాంతి సీజన్ కి అసలు సిసలు విన్నర్ ఎవరు? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. సంవత్సరమంతా పండుగలున్నా, సంవత్సరం మొత్తం రిలీజ్లున్నా, సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలకే ఆడియన్స్లో ఎక్కడలేని క్రేజ్, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా ఈ సంవత్సరం కూడా హై ఎక్స్పెక్టేషన్స్తో సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ అయితే మరికొన్ని యావరేజ్ టాక్తో కంటిన్యూ అవుతున్నాయి. అందరూ సంక్రాంతి హీరో రాజాసాబ్ అవుతాడేమో అనుకుంటే అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ మన శంకర వరప్రసాదే ఈ 2026 సంవత్సరం సంక్రాంతి హీరోగా సెటిల్ అయిపోయారు. పోయిన సోమవారం థియేటర్లలోకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ ఫస్ట్ నుంచి యునానిమస్ హిట్ టాక్తో ఈ వీకెండ్ 250 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నిజానికి ఈ సంవత్సరం థియేటర్లలో సంక్రాంతి సందడిని స్టార్ట్ చేసింది 2026లో రాజాసాబే. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వచ్చిన హారర్ ఎంటర్టైనర్ హై ఎక్స్పెక్టేషన్స్తో బరిలోకి దిగింది. లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వింటేజ్ కామెడీతో పాటు రొమాన్స్ లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో వచ్చిన రాజాసాబ్ భారీ ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయినా 250 కోట్ల మార్కుని రీచ్ అయి యావరేజ్గా నిలిచింది. ఈ సంవత్సరం ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలున్నా కూడా చిన్న హీరోలు కూడా అసలు వెనక్కి తగ్గకుండా సంక్రాంతి సంబరాల్ని పీక్స్కి చేర్చారు. వీటిలో ఈ నెల 13న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. అయితే వరుస ఫ్లాప్ల్లో ఉన్న రవితేజ ఈ సినిమాతో ఆ రేంజ్ హిట్ అందుకోకపోయినా యావరేజ్ సక్సెస్తో పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక ఈ నెల 14న అనగనగా ఒక రాజు ప్రీమియర్స్తో 14 సాయంత్రమే థియేటర్లలోకి వచ్చిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు కూడా దాదాపు 70 కోట్ల కలెక్షన్లతో మంచి టాక్తోనే థియేటర్లలో రన్ అవుతున్నాయి. నిజానికి ఈ సినిమాలు సోలోగా వస్తే సూపర్ హిట్ అయ్యేవి. కానీ మన శంకర వరప్రసాద్ లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ముందు తేలిపోవడంతో ఈ సంక్రాంతికి మిగిలిన సినిమాలన్నీ యావరేజ్ టాక్తోనే సరిపెట్టుకున్నాయి. ఎంతమంది పోటీకి ఉన్నా సరే పట్టుబట్టి మరి సంక్రాంతి సీజన్కే సినిమాలు రిలీజ్ చేస్తారు. అసలు సంక్రాంతికి జస్ట్ యావరేజ్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ దాటేస్తాయి సినిమాలు. అలాంటిది సూపర్ హిట్ టాక్ వచ్చిందా ఇక బాక్స్ ఆఫీస్ రికార్డులే. అందుకే పని కట్టుకుని సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేస్తారు హీరోలు. మరి లాస్ట్ ఇయర్ సంక్రాంతి విన్నర్ ఎవరు? సంక్రాంతి కొంతమంది సెంటిమెంట్ కోసం రిలీజ్ చేస్తే కొంతమంది మాత్రం కమర్షియల్ సక్సెస్ కోసం కంపల్సరీ రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. అలా లాస్ట్ ఇయర్ 2025లో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికొస్తున్నాం లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో అంతకు మించిన అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన గేమ్ చేంజర్ 130 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టి రామ్ చరణ్ కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. మరోవైపు బాలయ్య సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన డాకు మహారాజ్ 125 కోట్ల కలెక్షన్లతో మంచి సక్సెస్ సాధించి బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ని నిలబెట్టింది. అలా 2025 సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల రిలీజ్ తర్వాత వచ్చిన సంక్రాంతికొస్తున్నాం సినిమా ఈ పెద్ద సినిమాల్ని దాటుకుని బిగ్గెస్ట్ హిట్ అయింది. సంక్రాంతికొస్తున్నాం సినిమా 300 కోట్ల మార్క్ని రీచ్ అయింది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్కి ముందు నుంచే మంచి క్రేజ్ ఉంది. దానికి తగినట్టే ఎంగేజింగ్ స్టోరీ, హిలీరియస్ కామెడీ యాడ్ చేసి అనిల్ స్టైల్లో ఆడియన్స్ ముందుకొచ్చిన సంక్రాంతికొస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతి విన్నర్ సంక్రాంతికొస్తున్నాం సినిమానే. 2024 సంవత్సరం కూడా సంక్రాంతి పోటీకి థియేటర్లలో పెద్ద ఫైటే జరిగింది. థియేటర్ల కోసం, రిలీజ్ డేట్స్ కోసం కొంతమంది కాంప్రమైజ్ అయితే కొంతమంది మాత్రం తగ్గేదేలే అంటూ కాన్ఫిడెంట్గా బరిలోకి దిగారు.
అలా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా గ్రాండ్గా థియేటర్లోకి వచ్చింది. 150 కోట్ల బడ్జెట్తో భారీగా రిలీజ్ అయిన గుంటూరు కారం ఫస్ట్ డేనే 94 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. గుంటూరు కారంతో పాటు 2024 జనవరి 12నే రిలీజ్ అయిన హనుమాన్ సినిమా సంక్రాంతికి సాలిడ్ హిట్ అయింది. చిన్న సినిమా కాబట్టి పెద్ద హీరోలతో పోటీ పడదులే అనుకున్నారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేసి 50 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డేనే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసి గట్టి పోటీ ఇచ్చింది. గ్రాఫిక్స్, మేకింగ్ తో పాటు మైథాలజీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన హనుమాన్ సంక్రాంతికి రిలీజ్ అయి 300 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సంక్రాంతి సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. కానీ సైంధవ్ మాత్రం ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి యాక్షన్ థ్రిల్లర్ మూవీతో థియేటర్లలోకి వచ్చింది. వెంకటేష్, శైలేష్ కొలను కాంబినేషన్లో వచ్చిన సైంధవ్ 75 కోట్లతో తెరకెక్కి మిగతా సినిమాల్ని లైట్ తీసుకుని అంతే కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగింది. అయితే సైంధవ్ అంచనాల్ని అందుకోలేక డిజాస్టర్ అయింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లు తీసి స్పెషల్లీ సంక్రాంతికి హిట్ కొట్టిన నాగార్జున అదే రూట్లో నాసామిరంగా మూవీని రిలీజ్ చేశారు. నాగార్జున సంక్రాంతికి రిలీజ్ చేసిన సినిమాలు హిట్ అవడంతో ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కూడా అదే రేంజ్ లో సూపర్ హిట్ అయింది. అసలు సంక్రాంతి అంటే చాలు ఎక్కడలేని సినిమాలన్నీ పొలోమని ఈ సీజన్లోనే రిలీజ్కి రెడీ అవుతాయి. ఇక స్టార్ హీరోలు అయితే కలిసి వచ్చిన సీజన్ అని పట్టుబట్టి మరీ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకుంటారు. అలా 2023లో ఒకవైపు చిరంజీవి, మరోవైపు బాలకృష్ణ నువ్వా నేనా అంటూ సంక్రాంతికి థియేటర్లకు వచ్చి ఫ్యాన్స్ కి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. 2023 సంక్రాంతి కూడా పోటాపోటీగానే జరిగింది. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు చిరంజీవి ఎవ్వరూ తగ్గకుండా థియేటర్లలోకి వచ్చారు. ముందుగా బాలయ్య వీరసింహారెడ్డిగా సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ రిలీజ్ చేశారు. బాలకృష్ణ స్టైల్ మాస్ మేనరిజమ్స్ కి తోడు మాస్ ఎలిమెంట్స్ సంక్రాంతికి బాగానే వర్కౌట్ అయ్యాయి. అందుకే 70 కోట్లతో తెరకెక్కిన సినిమా 135 కోట్లు కలెక్ట్ చేసి సక్సెస్ అయింది. బాలయ్య ముందే వచ్చిన వాల్తేరు వీరయ్యగా చిరంజీవి చేసిన హడావుడి కూడా పీక్స్ లోనే ఉంది. 2023 జనవరి 13న రవితేజ, చిరంజీవి లీడ్ రోల్స్ లో మాస్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్యకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ మాస్ కామెడీ టైమింగ్ కి, పండగ మోడ్ కి బాగా సెట్ అవడంతో 200 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టింది చిరంజీవి సినిమా. సంక్రాంతి మనకెంత స్పెషలో తమిళ్లో పొంగల్ కూడా అంతే. అందుకే దిల్ రాజు ప్రొడ్యూసర్ గా, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో విజయ్ హీరోగా తెరకెక్కిన తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీ వారిసు కూడా బాలయ్య, నాగార్జునతో పోటీ పడి మరీ వారసుడుగా తెలుగులో రిలీజ్ చేశారు. అయితే అంతగా కంటెంట్ కనెక్ట్ కాకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అసలు సంక్రాంతికి చిన్న పెద్ద సినిమాలన్నా తేడా లేదు. ఏ సినిమా రిలీజ్ అయినా కంటెంట్ బాగుంటే చాలు సంక్రాంతి సీజన్లో హిట్ అయిపోవడం గ్యారంటీ. అందుకే కాస్త అటూ ఇటూగా ఉన్న సినిమాలైనా సంక్రాంతి మూడ్లోకి వస్తే పాస్ అయిపోయినట్లే. అలా పెద్ద సినిమాలున్నా సరే జనవరి 14న కళ్యాణం కమనీయం సినిమా కూడా ధైర్యం చేసి థియేటర్లోకి వచ్చింది. అయితే సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత రెస్పాన్స్ అందుకోలేకపోయింది. అసలు సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నా ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళదే. థియేటర్లు తక్కువయ్యాయని అటు స్టార్లు, మేకర్స్ అనుకోవడమే కానీ ఆడియన్స్ కి మాత్రం సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా చూడటమే పని. అందులోనూ మాస్ సినిమాలకు ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్సే వేరు. సంక్రాంతి పోటీ ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం అదే పోటీతో, అదే డబుల్ ఎంటర్టైన్మెంట్తో వస్తోంది. సంవత్సరం ఏదైనా సంక్రాంతికి మాత్రం పోటీ ఉండాల్సిందే. అలా 2022లో సంక్రాంతికి జనవరి 14న బంగార్రాజు థియేటర్లలోకి రావడం, తండ్రి కొడుకుల యాక్టింగ్ చూసి జనాలు ఫిదా అయిపోవడం, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. అంతకుముందు నాగార్జున, రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సంక్రాంతికే రిలీజ్ అయి సూపర్ హిట్ కావడం, సోగ్గాడే చిన్ని నాయనకి సీక్వెల్ గా బంగార్రాజు రిలీజ్ అయి అదే సక్సెస్ ని రిపీట్ చేసి 2022 సంక్రాంతికి పెద్ద హిట్ అకౌంట్ లో వేసుకుంది. 2022లో బంగార్రాజు హిట్ అయినా అదృష్టం పరీక్షించుకోవడానికి చిన్న సినిమాలు కూడా ట్రై చేశాయి. అయితే బంగార్రాజు బ్లాక్ బస్టర్ ముందు అవేం పెద్దగా వర్కౌట్ కాలేకపోయాయి. వీటిలో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా తెరకెక్కిన రౌడీ బాయ్స్ తో పాటు అప్పట్లో చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేసిన సూపర్ మచ్చి కూడా రిలీజ్ అయ్యాయి. యంగ్ హీరోలు, అందులోనూ యూత్ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేసిన బంగార్రాజు ముందు నిలవలేకపోయారు.
2022లో సంక్రాంతి వార్ బంగారు రాజు ఎంట్రీతో వన్ సైడ్ అయిపోయింది. అందుకే స్టార్ ప్రొడ్యూసర్ కొడుకొచ్చినా, స్టార్ హీరో అల్లుడొచ్చినా అసలు వర్కౌట్ కాలేదు. వీళ్లతో పాటు సూపర్ స్టార్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చేశాడు. కానీ స్టార్ కిడ్స్ ఎవరికీ సక్సెస్ ఇవ్వలేదు 2022 సంక్రాంతి. కోవిడ్ కి భయపడి అసలు థియేటర్ల వైపు రావటం లేదని, సినిమా రిలీజ్లు కూడా ఆపేసిన టైంలో సంక్రాంతి సీజన్ ని వదులుకునేదే లేదని ధైర్యం చేసి తన సినిమా రిలీజ్ చేసి సంక్రాంతి సీజన్ కున్న స్పెషాలిటీని మరోసారి ప్రూవ్ చేశారు రవితేజ. అప్పటి వరకు ఉన్న కోవిడ్ భయాన్ని పోగొట్టి జనాల్ని థియేటర్లకు రప్పించింది 2021లో వచ్చిన సంక్రాంతి. 2021 స్టార్టింగ్లోనే థియేటర్స్కి జనాలను తీసుకొచ్చి ఇండస్ట్రీకి బూస్టప్నిచ్చాడు మాస్ రాజా. సంక్రాంతి పండుగ సందడిని జనవరి 9న క్రాక్ మూవీతో స్టార్ట్ చేశారు రవితేజ. గోపీచంద్ మల్లినేని రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఈ కాప్ స్టోరీ బ్లాక్ బస్టర్ అయి 2021 సంక్రాంతికే టాప్ మూవీ అయింది. 2021లో మిగతా పండగల సంగతి ఎలా ఉన్నా సంక్రాంతి యంగ్ హీరోలకు హిట్ ఇవ్వలేదు. జనవరి 15న సంక్రాంతి రోజు రామ్ డ్యూయల్ రోల్ చేసిన రెడ్ సినిమా రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంటే, ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ పేరుతో వచ్చిన సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ థియేటర్లలో క్రాక్ ని క్రాస్ చేయలేకపోయింది. లాస్ట్ 5 years లో స్టార్ హీరోలకు సాలిడ్ సక్సెస్ ఇచ్చిన మూవీ అంటే 2020లోనే. 2020లో ఒకవైపు మహేష్ బాబు, మరోవైపు అల్లు అర్జున్ పోటాపోటీగా రిలీజ్ చేసిన సినిమాలు రెండింటినీ బ్లాక్ బస్టర్ హిట్ చేసి సినిమాలకు సక్సెస్ఫుల్ సీజన్ అంటే సంక్రాంతి అని ప్రూవ్ చేసింది. 2020 సంక్రాంతి మాత్రం ఈ జనరేషన్ ఆడియన్స్ కి మెమరబుల్ సంక్రాంతిగా మిగిలిపోయింది. ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నువ్వా నేనా అంటూ పోటీ పడడం, ఎవరి సినిమా పెద్ద హిట్ అవుతుందో అని ఇద్దరి ఫ్యాన్స్ వెయిట్ చేయడం 2020 సంక్రాంతి స్పెషాలిటీ. అయితే సందడి అసలు మొదలైంది మాత్రం మహేష్ బాబు సినిమాతోనే. సూపర్ స్టార్ రష్మిక జంటగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సరిలేరు నీకెవరు సినిమాలో ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్లో అదరగొట్టిన మహేష్ జనవరి 11న ఆడియన్స్ ముందుకొచ్చి సంక్రాంతి హీరో అయ్యారు. 2020లో మహేష్ కి గట్టి పోటీ ఇస్తూ సంక్రాంతి బరిలో దిగిన మరో సినిమా అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో. అర్జున్ పూజా హెగ్డే కాంబినేషన్లో త్రివిక్రమ్ చేసిన అలవైకుంఠపురంలో రికార్డ్ కలెక్షన్లతో బన్నీ కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరల్డ్ వైడ్ గా 330 కోట్లు కలెక్ట్ చేసి కమర్షియల్ హీరోగా బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చి అల్లు అర్జున్ కి సంక్రాంతి మెమరబుల్ చేసింది. 2020 సంక్రాంతి మొత్తం స్టార్ హీరోల మీదే కాన్సంట్రేట్ చేసింది. పండుగ ముందు నుంచే టాప్ హీరోలు హడావిడి చేస్తే, పండగ రోజు మాత్రం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కాస్త డిఫరెంట్ గా ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు. సతీష్ వేగేష్ణ డైరెక్షన్లో మెహరీన్ జంటగా ఎంత మంచి వాడవురా సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు. ఇలా ఎంతమంది స్టార్ హీరోలు సినిమాలు ఫిక్స్ చేసుకున్నా, ఎన్ని సినిమాలు రిలీజ్ బరిలో ఉన్నా, రిలీజ్ కి తక్కువ థియేటర్లే అవైలబుల్ గా ఉన్నా సంక్రాంతికి రిలీజ్ చేసుకునే ఛాన్స్ మాత్రం మిస్ అవ్వరు మన హీరోలు. ఇది వాల్టి బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.